మైథిలి బాబుని తీసుకొని ముద్దు చేస్తూ, ఈరోజు బాబుకి టీకాలు వేయించేది ఉందమ్మమ్మ గారు. సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే హాస్పిటల్ తీసుకెళ్తాను అని అంటుంది. అలా మాట్లాడుతుండగానే బయట నుంచి డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపిస్తుంటుంది. మైథిలి బాబుని రాములమ్మకిచ్చి వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా లత సంకలో బట్టల మూట పెట్టుకొని శ్లోకాలు పెట్టుకుంటున్నట్టుగా నటిస్తూ, అమ్మ ఐశ్వర్య, నువ్వు బతికి ఉన్నావని తెలిసిన దగ్గర నుంచి నిన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈ పిన్ని ఆరాట పడుతూ వచ్చిందమ్మా అని అంటుంది. లత రాకని చూడగానే అనసూయం గారు కంగారు పడుతూ సోఫాలోంచి లేస్తుంది. కానీ మైథిలి మాత్రం తను అసలు ఎవరో ముందు తెలియక ఆశ్చర్యంగా చూస్తూ, పిన్ని ఏంటి అని తన దగ్గర కూరగాయలు తీసుకోవటం గుర్తొచ్చి, నువ్వు కూరగాయలు అమ్ముకునేదానివి కదా అని అడుగుతుంది. లత కాస్త కంగారు పడుతూ, అమ్మో, నన్ను బాగానే గుర్తుపట్టింది అని అనుకొని, ఏదో గత్యంతరం లేక కూరగాయలు అమ్ముకున్నానమ్మా అని అంటుంది. అన్నసూయం గారు వాళ్ళ దగ్గరికి వస్తూ, గత్యంతరం లేక కాదు మైథిలి, ఆ రోజు నీ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి కూరగాయలు అమ్ముకునే దానిలా వచ్చింది ఈ పిన్ని అంటుంది కోపంగా. మైథిలి అర్థం కానట్టుగా అన్నసూయం గారి వైపు చూస్తుంది. ఈవిడ ఆ భుజంగరావు భార్య లత ఆ రోజు కూరగాయలు అమ్ముకునే నెపంతో మీ ఇంటికి వచ్చి సబ్బు ముక్క వేసి నిన్ను కింద పడేలా చేసింది ఈ రాక్షసి అని అంటుంది. లత కథలోకి ఎంటర్ అయింది కదా. మరి మైథిలి లతని ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది ఫుల్ వీడియోలో చూద్దాం. ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు.